హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఎక్కడున్నాను అంటే మీరు ఆల్రెడీ తమిళ లో చూసే ఉండుంటారు. యారాడ బీచ్ దగ్గర అయితే ఉన్నాను నేను. ఇదొక హిడెన్ బీచ్ అనే చెప్పొచ్చు మాట. ఇక్కడైతే ఎక్కువగా ఫోటో షూట్స్ అలాగే షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎక్కువగా తీస్తుంటారండి. ఈ ప్లేస్ అయితే అంత బాగుంటది. ఈ వీడియోలో అయితే మీకు ఇక్కడ ఏంటేంటి ఉన్నాయో ఈ బీచ్ లో మొత్తం అన్ని అయితే చూసేద్దాం. మీరు ఈ బీచ్ కి రావాలంటే డైరెక్ట్ గా సింధియా నుంచి గానీ అలాగే గాజువాక నుంచి గానీ అయితే డైరెక్ట్ గా బస్సులు ఉన్నాయండి. అంటే బీచ్ దగ్గరికే తీసుకొచ్చి ఆపుతారు డైరెక్ట్ గానీ. మీకు 16 బస్సు ఉంటుంది సింధియా నుంచి, అలాగే గాజువాక నుంచి అయితే 16A బస్సు అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ గా అయితే ఇక్కడికే దిగిపోతారు. అలాగే 2 వీలర్ మీద గానీ 4 వీలర్ మీద గానీ రావాలనుకుంటే సింధియా నుంచి అలాగే గాజువాక నుంచి అయితే ఘాట్ రోడ్ జర్నీ అయితే ఉంటదండి. ఘాట్ రోడ్ జర్నీ అలా ఎలా కాదు, మామూలుగా ఉంటది మాట, అదిరిపోద్ది. మీకు ఆ రూట్ ఎందుకు చూపించలేదంటే రూట్ అంతా జర్నీ ఎక్కువ మాట. సో అందుకని లెంత్ ఎక్కువ వద్దని మీకు చూపించలేదు. మీకోసం అయితే చిన్న వీడియో క్లిప్ అయితే పెడతాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇదే ఘాట్ రోడ్ అండి. చూసారా, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది కదా. ఈ ఘాట్ రోడ్ జర్నీ వచ్చేసి మనకు ఒక ½ అన్ అవర్ అయితే టైం పడుతుందండి. టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది వ్యూ అంతాని. ఫ్రెండ్స్ బైక్ మీద వస్తే ఘాట్ రోడ్ అంతా వేరే లెవెల్ ఉంటుంది తెలుసా. మీరు వస్తే కానీ 2 వీలర్ మీద రావడానికి అయితే ట్రై చేయండి. వచ్చి మీరు కూడా ఈ ఫీల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. అంత బాగుంటుంది ఈ ఘాట్ రోడ్ జర్నీ అంతా. మీరు ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని రండి. అండ్ అలాగే ఈ ఘాట్ రోడ్ లోనే మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయండి. నేచర్ లవర్స్ కి అయితే ఈ వ్యూ పాయింట్స్ అద్దరిపోతే తెలుసా, అంత బాగుంటాయి ఈ వ్యూ పాయింట్స్. ఫ్రెండ్స్ మొత్తానికైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారా, ఇదే యారాడ బీచ్. అబ్బబ్బబ్బా ఏముంది బీచ్. దీన్ని హిడెన్ బీచ్ అని ఎందుకన్నాను అంటే మీకు అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ ఏంటంటే డాల్ఫిన్ నోస్ కొండ. అంటే మనకి ఆర్కే బీచ్ అని చూస్తే కనిపిస్తుంది అన్నమాట ఈ కొండ క్లియర్ గా. ఆ కొండ ఎక్కి మళ్ళీ దిగితే అక్కడ యారాడ గ్రామం అని ఒకటి ఉంటది అనమాట. ఆ యారాడ గ్రామం నుంచి మన లోపలికి వస్తే ఈ బీచ్ అయితే కనిపిస్తుంది అండి. సో అందుకని దీన్ని హిడెన్ బీచ్ అని అంటారు. బీచ్ కి ఆపోజిట్ లో అయితే కూర్చోడానికి అయితే ఇదిగోండి ఇలాంటి హట్స్ అయితే ఉన్నాయి, చాలానే ఉన్నాయన్నమాట. ఈ బీచ్ గాలి ఆస్వాదిస్తూ ఇలా కూర్చోవచ్చు మాట ఈ హట్స్ దగ్గర. చూడడానికి అయితే ఇది కూడా చాలా బాగుంది. ఇందాక మనం పెద్ద హట్స్ చూసాం కదా, ఇప్పుడు ఇదిగోండి ఇవైతే చిన్న హట్స్ మాట. అంటే పుట్టగొడుగు కింద ఒక 4 కుర్చీలు ఉన్నట్టుగా ఎలాగున్నదో చూడండి. ఇది ఈ యారాడ బీచ్ లోనే ఫోటో షూట్స్ అండ్ వెడ్డింగ్ షూట్స్, బేబీ బమ్ షూట్స్ చేస్తూనే ఉంటారండి. ఎందుకంటే చూస్తున్నారా ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇంక ఇక్కడ ఫొటోస్ తీయకుండా అయినా బీచ్ కి వచ్చాక ఫొటోస్ తీసుకోకుండా ఉంటాము, అలాగనే బీచ్ లోకి దిక్కకుండా ఉంటామా? ఏదైనా బీచ్ బీచే కదండి. ఇంత మంచి ప్లేస్ లో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ అలాంటివన్నీ పెడితే బాగున్ను. టూరిజం కి అయితే మంచిగా బాగుంటది అన్నమాట. మరి అలాంటివన్నీ ఎందుకు పెట్టలేదు ఏంటో నాకైతే తెలియట్లేదు. పెడితే గానీ టూరిస్ట్ వాళ్ళకైతే మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు మాట. ఇది మంచి ఇన్కమ్ కూడా వస్తది గవర్నమెంట్ కి అయితే. ఈ బీచ్ చూడడానికి చాలా బాగుంటుంది, కానీ లోపలికి దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగండి. ఎందుకంటే లోతు చాలా ఎక్కువగా ఉంటుందండి. పెద్ద అలలు వచ్చినట్టే వస్తాయి అన్నమాట. కానీ అలా లోపలికి మనం కూడా అలలతో పాటు వెళ్ళామంటే కంటే సంగతి అన్నమాట. సో కొంచెం డౌన్ కు ఉంటుంది ఇక్కడ ఈ బీచ్. సో దిగేటప్పుడు మట్టుగా చాలా జాగ్రత్తగా దిగండి. ఇక్కడ బోర్డు అయితే పెట్టారు, అదేంటంటే ఈ కొండ మీదకి ఎక్కడ నిషిద్ధం అనేసి. అంటే చాలా మంది కొండ మీదకి ట్రెక్కింగ్ అని వెళ్ళిపోయి వీడియోస్ అయితే తీసేసేవారు, పైకి వెళ్ళి పడిపోవడం, స్కిడ్ అయిపోవడం జరిగాయన్నమాట. సో అందుకని బోర్డు అయితే పెట్టారండి పైకి వెళ్ళకూడదని. చూడండి, ఇప్పుడు నా దగ్గర డ్రోన్ అయితే లేదు, కానీ డ్రోన్ ఉంటే గానీ ఈ డ్రోన్ షాట్స్ తీస్తే వ్యూ వేరే లెవెల్లో ఉంటుంది తెలుసా. అంత బాగుంటదండి వ్యూ ఇక్కడ. ఇక్కడ నుంచి చూస్తే ఇటు కొండ అటు కొండ మధ్యలో సముద్రం. చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది తెలుసా ఈ ప్లేస్. ఈ ప్లేస్ చూస్తే మీకు ఒకటి గుర్తొచ్చిండాలే. గుర్తొచ్చిందా? అదే ఆర్కే బీచ్ టు భీమిలి బీచ్ చేశానా వీడియో. అందులో తొట్టకొండకి ఆపోజిట్ లో ఉంటది కదా శిలాతోరణం అని, అది ఫుల్ శిలాతోరణం, ఇదైతే హాఫ్ శిలాతోరణం అన్నమాట. ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ బీచ్ లో అయితే ఈ శిలాతోరణం అయితే చాలా బాగుంటదండి. ఇక్కడ నుంచి కూర్చొని చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటది తెలుసా. వస్తే గానీ మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ని. చూసారా చిన్న కేవ్ లాగా ఎంత బాగుందో కదా. ఇక్కడ కూర్చుంటే నాకైతే భలే నచ్చింది ప్లేస్ చూడడానికి. ఇక్కడ నుంచి బీచ్ చూసిన ఇక్కడ కూర్చుని ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేనమాట, అంత బాగుంది ప్లేస్.
ఇలా చూడండి, ప్రకృతి సృష్టించిన కళాఖండాన్ని ఎంత బాగుందో కదా. మీకైతే ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారా, ఇది చిన్న కేవ్ అండి, ఇది రెండోది. ఇలాంటి చిన్న చిన్న కేవ్స్ ఇక్కడ చాలానే ఉన్నాయండి ఈ ప్లేస్ లోని. ఇలాంటివి ఫోటోషూట్స్ కి అయితే చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, ఇదండి వీడియో. ఫుల్ గా చూసారా? నచ్చిందా వీడియో? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఇలాంటి మంచి వీడియో అయితే ఇంకొంచెం మంది మొబైల్స్ కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.